తమిళనాడులో రిసార్ట్ రాజకీయం ఆసక్తికరంగా సాగుతోంది. పుదుచ్చేరిలోని ఓ రిసార్ట్కి 30 మంది ఎమ్మెల్యేలను తరలించారు. ఏఐడీఎంకే నేతలు వ్యూహాత్మకంగా రిసార్ట్లు మారుతున్నారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు పుదుచ్చేరిలో ఇప్పటికే 3 రిసార్ట్లు మార్చారు. ఇందులో టీవీకే వైపు మొగ్గు చూపుతున్న ఎమ్మెల్యేలను పళనిస్వామి బుజ్జగిస్తున్నారు. మాజీ మంత్రి సివి షణ్ముగం గ్రూప్లో 30 మంది ఎమ్మెల్యేలున్నారు. మరోవైపు కాసేపట్లో అన్నాడీఎంకే శాసనసభాపక్ష ఎన్నిక జరగనుంది. పుదుచ్చేరి రిసార్ట్లో ఉన్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో కాసేపట్లో సమావేశం కానున్నారు పళనిస్వామి. ఆ పార్టీ శాసనసభాపక్ష నేతగా పళనిస్వామిని ఎన్నుకోనున్నారు ఎమ్మెల్యేలు. తమిళనాడులో రిసార్ట్ రాజకీయం ఆసక్తికరంగా సాగుతోంది. పుదుచ్చేరిలోని ఓ రిసార్ట్కి 30 మంది ఎమ్మెల్యేలను తరలించారు. ఏఐడీఎంకే నేతలు వ్యూహాత్మకంగా రిసార్ట్లు మారుతున్నారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు పుదుచ్చేరిలో ఇప్పటికే 3 రిసార్ట్లు మార్చారు. ఇందులో టీవీకే వైపు మొగ్గు చూపుతున్న ఎమ్మెల్యేలను పళనిస్వామి బుజ్జగిస్తున్నారు. మాజీ మంత్రి సివి షణ్ముగం గ్రూప్లో 30 మంది ఎమ్మెల్యేలున్నారు. మరోవైపు కాసేపట్లో అన్నాడీఎంకే శాసనసభాపక్ష ఎన్నిక జరగనుంది. పుదుచ్చేరి రిసార్ట్లో ఉన్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో కాసేపట్లో సమావేశం కానున్నారు పళనిస్వామి. ఆ పార్టీ శాసనసభాపక్ష నేతగా పళనిస్వామిని ఎన్నుకోనున్నారు ఎమ్మెల్యేలు.